ప్రతి మానవునిలో ఏదో ఒక బలహీనత, ఆ బలహీనతనే చిల్లు పడటం వల్ల ఆ పాత్ర దేవునికి పరిపూర్ణంగా ఉపయోగపడకుండా పక్కన పెట్టబడుతుంది. ఇలా ఎంతోమంది జీవితాల్లో బలహీనతలు ఎక్కువ అవటం వల్ల వాళ్ళు విజయాలు సాధించలేకపోయారు. ఆటోమేటిక్గా ఆ బలహీనత వల్లే వాళ్ళు ఓటమి పాలయ్యారు. జీవితం అనే యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. జీవితంలో యుద్ధం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? బలహీనతలకు లొంగుదామా వద్దా అనే మీమాంసలో మానవుడు ఎప్పుడైతే ఆలోచనలో పడతాడో అప్పుడే మనిషి జీవితంలో యుద్ధం మొదలైపోతుంది. మనిషి జీవితంలో యుద్ధం మొదలయ్యేది అతడికి ఊహ తెలిసిన తర్వాత నుండే. ఈ సమాజం మీద ఒక అవగాహన వస్తున్నప్పుడు, ఈ సమాజాన్ని గురించి ఒక మనిషి తెలుసుకోవటం ప్రారంభించినప్పుడు, ఈ సమాజాన్ని గురించి ఒక మనిషి అర్థం చేసుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తున్నాడో అప్పుడు ఈ సమాజం చాలా విషయాలలో ఆ మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. చాలా ఆకర్షణలు ఉంటాయి మన చుట్టూ. ఈ ఆకర్షణలకు లొంగాలా వద్దా అనే మీమాంసలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక టైంలో లొంగితే పోలా అనుకుంటాడు, లొంగిపోతాడు. అలా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, పామరులు మొదలుకొని పండితుల వరకు, అజ్ఞానులు మొదలుకొని జ్ఞానుల వరకు చాలామంది రకరకాల బలహీనతల బారిన పడ్డారు. ఆ బలహీనతలకు లొంగిపోయారు. ఆ బలహీనతల ముందు మోకరిల్లారు. ఆ బలహీనతల వలన ఓడిపోయారు, ఓటమి పాలయ్యారు. ఒక మనిషి ఓడిపోతున్నాడు, ఒక మనిషి గెలుస్తున్నాడు. ఏంటి ఇద్దరిలో తేడా? గెలవటంలో వాడుకున్నది ఏంటి? ఓడిపోయిన వాడి దగ్గర లేనిదేంటి? వాడికి రెండే చేతులు ఉంటాయి, వీడికి రెండు చేతులు ఉంటాయి. వాడికి రెండే కాళ్ళు ఉంటాయి, వీడికి రెండే కాళ్ళు ఉంటాయి. వాడికి రెండే కళ్ళు ఉంటాయి, వీడికి రెండే కళ్ళు ఉంటాయి. వాడికి ఎలాంటి అవయవాలు ఉన్నాయో వీడికి కూడా అలాంటి అవయవాలే ఉంటాయి. దేవుని చేత ఇద్దరు ఒకేలా సృజించబడ్డారు కదా. వాళ్ళకున్న మెదడే వీళ్ళకి ఉంది, వాళ్ళకున్న అవయవాలే వీళ్ళకి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారు వీళ్ళు అక్కడే చదువుకున్నారు. వాళ్ళు ఏదైతే తింటున్నారు వీళ్ళు అది తింటున్నారు. వాళ్ళు ఎలాగైతే నిద్రపోతున్నారు వీళ్ళు ఎలాగైతే నిద్రపోతున్నారు. వారు ఏ గాలి అయితే పీల్చుకుంటున్నారు వీరు అదే గాలి పీల్చుకుంటున్నారు. వారు ఏ భూమి మీద అయితే బ్రతుకుతున్నారు వీరు కూడా అదే భూమి మీద బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు గెలిచారు? వీళ్ళు ఎందుకు ఓడిపోయారు?